క్రూషియల్ రోల్ విజయసాయి రెడ్డి. కానీ ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యారో 2019లో అప్పటి నుంచి విజయసాయి రెడ్డిని దూరం పెట్టారు. జగన్ కి విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ రావడానికి కారణమా ఇంకేదైనా కోటరీ అనుకోండి, మిగతా వాళ్ళు అంటే జగన్ అప్పటి వరకు విజయసాయి రెడ్డికి ఉన్న అప్పర్ హ్యాండ్ సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వినపడుతుంది. అంటే మెయిన్ గా అయితే సజ్జల రామకృష్ణారెడ్డితో డిఫరెన్సెస్ అనే మనం చెప్పుకోవాలి. మెయిన్ గా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, కానీ మెయిన్ గా సజ్జల రామకృష్ణారెడ్డితో డిఫరెన్సెస్. వైవి సుబ్బారెడ్డి జగన్ పాదయాత్ర సమయంలో పార్టీని టేక్ ఓవర్ చేసి నడిపించారు. సొంత చుట్టం కదా, ఎందుకంటే వైఎస్ విజయలక్ష్మి భార్య వైఎస్ విజయలక్ష్మి సోదరి భర్త కదా వైవి సుబ్బారెడ్డి, అంటే చిన్నాన్న అవుతారు కదా జగన్ కు. సో 3 వర్గాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా, అందుకని 3 వర్గాలని సాటిస్ఫై చేసేందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం ఎక్కువైంది. అధికారంలోకి వచ్చేంత వరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో మనం ఎల్జీ పాలిమర్స్ ఇండస్ట్రీ వివాదం జరుగుతున్నప్పుడు, విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయినప్పుడు విజయసాయి రెడ్డి కారులో కూర్చున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కారులో నువ్వు వద్దులే నాతో రాకు విశాఖకు, ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్ర వ్యవహారాలన్నీ కూడా విజయసాయి రెడ్డి పర్యవేక్షించేవాడు. అక్కడే అర్థమైపోయింది. సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పి ఆ గ్యాప్ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు పక్కన విజయసాయి రెడ్డి కూర్చోవడం దాన్ని హర్షించలేదు. అప్పటి వరకు చంద్రబాబును విజయసాయి రెడ్డి చాలా పర్సనల్ గా అటాక్ చేసిన సందర్భం ఉంది. పర్సనల్ గా బాడీ షేమింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అటువంటిది వాళ్ళు కూర్చున్న తర్వాత 1 సంవత్సరం పాటు ఎటువంటి కామెంట్స్ విజయసాయి రెడ్డి చేయకపోవడం, దానిలో జగన్ లో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. సో ఈ విషయం మీద మనం మాట్లాడదాం. మస్తాన్ గారు ఉన్నారు. మస్తాన్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? మస్తాన్ గారు మనతో పాటు జూమ్ లో